అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. మనకు కావాల్సిన బేరింగ్లు అయితే తీసేసుకున్నాము. క్రాస్ అయితే తీసుకొచ్చినాం. ఈ క్రాస్ వచ్చేసి యూనివర్సల్ అంట. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మన డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ మొత్తం కూడా ఈ బొచ్చు ఇరగడం అయిపోయింది, ఆ బొచ్చు ఇరగడం అయిపోయింది. ఇప్పుడు ఈ బొచ్చు అయితే ఇరిగిపోయింది. దీని బేరింగ్ శాంతం కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. నిన్న మనము దుక్కి దున్నుతుంటే మొత్తం బేరింగ్ ఊడి ఎక్కడికి గిర్ర అయితే ఊడిపోయింది. దానికి సపరేట్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన బేరింగ్ అదే విధంగా మనం అబ్బు అయితే తీసుకొని రావాలి. ఈ బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్ ఒకటి అబ్బు తీసుకొని వచ్చి దీనికైతే మనము వెనక దాన్ని అయితే సెట్ చేయాలి. ఈ సంవత్సరం ఏందో ఏమో కానీ మన 3 బొచ్చలు కూడా బేరింగ్లు అయితే పోయినాయి. మొత్తం కూడా టోటల్ మార్చేయాలి. ఇప్పుడు ఇదైతే చేపించినాం, ఇది చేపించినాం. ఇప్పుడు దీన్ని చేపిస్తే ఈ సంవత్సరం డిస్క్ తో అయితే పని అయిపోయింది. అదే విధంగా లాస్ట్ టైం రాయి తగిలితే ఇక్కడైతే పూర్తిగా ఇరిగిపోయింది. ఇరిగిపోతే మళ్ళీ దీన్ని మంచిగా గట్టిగా ఎల్లింగ్ చేపించేసి మళ్ళీ విధిగా అయితే చేపించేసినాం. మరి ఈ సంవత్సరం డిస్క్ పని చేస్తుందా లేదో చూడాలి. అయితే మనం ఖమ్మం వెళ్ళి ఆ బేరింగ్ అయితే తీసుకొని వద్దాం. అదే విధంగా మన రోటావేటర్ క్రాస్లు ఉన్నాయి కదా, ఇటువైపు క్రాస్ అయితే పోయింది. ఇదైతే కొంచెం పర్వాలేదు కానీ ఇదైతే పూర్తిగా పోయింది. ఇది ఎప్పుడు పని పెడుతుందో కూడా తెలియదు. అందుకనే ఇప్పుడు ఈ క్రాస్ కూడా మనం తీసుకొని రావాలి. ఇది దాదాపుగా ఒక మంచిదైతేనో 400-500 ఉంటుంది, మామూలు అయితే 300 లోపు ఉంటుంది. ఇది ఒక క్రాస్ ప్లస్ ఆ బేరింగ్ అయితే మనము అమ్మ వెళ్ళి అయితే తీసుకొని వద్దాం. ఎందుకంటే ఈ రోజు ఖాళీగా ఉన్నాం కదా, ఈ చేపించుకుంటే మనకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మనము కరిగట్లు చేస్తున్నాం కదా నార్మల్లో. ఇక ఇంకా మట్టిపోయి ఏమవుతుందంటే మొత్తం కూడా వృద్ధి ఆగమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనము ఆ క్రాస్ కూడా తీసుకొని రావాలి. క్రాస్ ప్లస్ బేరింగ్ అయితే మనం ఖమ్మం వెళ్ళి తీసుకొని వద్దాం. ఈ రోజు మన ప్రయాణం వచ్చేసి స్పెండర్ మీదనే మనము ఖమ్మం అయితే బయలుదేరుతున్నాం. స్పెండర్ ని తీయక దాదాపుగా 4-5 రోజులు అవుతుంది. ఎందుకంటే మా వాడు ఉన్న పెట్రోల్ మొత్తం కూడా కాజేసిండు. ఈ రోజు పెట్రోల్ కొట్టించినాం. ఇప్పుడైతే మనం స్పెండర్ మీద బయలుదేరుతున్నాం. మనకు కావాల్సిన బేరింగ్లు అయితే తీసేసుకున్నాము. ఒక క్రాసు 2 బేరింగ్లు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు మన ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్ళి ఆ క్రాసు ప్లస్ బేరింగ్లు అయితే మనం వేసేద్దాం. బేరింగ్లు మేము సైజ్ తీసుకురావడం మర్చిపోయినాం. ఒకవేళ సరిపోతే మళ్ళీ మార్చుకుంటా అని చెప్పారు. ముందే చెప్పినాం కానీ కోను రావట్లేదు. తీసినాం. క్రాస్ అయితే తీసుకొచ్చినాం. ఈ క్రాస్ వచ్చేసి యూనివర్సల్ అంట. ఇది వచ్చేసి మనకి 550 రూపాయలు తీసుకున్నారు. దీంట్లో రేట్స్ అయితే ఉన్నాయి, ఇంకా కాస్ట్ ఎక్కువ కూడా ఉన్నాయి. కానీ మనకి ఇదైతే సరిపోతుంది అన్నట్లుగా అయితే ఇదైతే తీసుకొని వచ్చి, అదే విధంగా డిస్క్ బేరింగ్లు వచ్చేసి మాత్రం ఇవైతే తీసుకున్నాం. ఎన్బిసి 2 బేరింగ్లు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. మరి 2 సరిపోతాయా లేదా అయితే చూడాలి. ఒకవేళ సరిపోకపోతే మాత్రం ఎక్స్చేంజ్ చేయాలి, లేకపోతే మాత్రం ఈ 2 యూజ్ చేస్తాం. మనకి ఇవి అది కలిపి మొత్తం 1600 చిల్లర అయితే పడ్డది. అదొక 550, ఇది 450, ఇది వచ్చేసి మనకి 550. మొత్తం కూడా 1600 అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే చూద్దాం. ఇంకా దాని గిర్ర ఉంది వెనక, అది తీసుకురావడానికి వెళ్ళిండు. అది తీసుకురాగానే ఫస్ట్ అది కానీ లేకపోతే క్రాస్ కానీ ఎక్కిద్దాం. దీంతో పనులు అడిగించి
మేము దీన్ని పెద్ద బేరింగ్ అని తీసుకొని వచ్చినాం, కానీ ఇది చిన్న బేరింగ్ సరిపోయింది. అయితే మళ్ళీ మనకి సరిపోతే ఆ చిన్న బేరింగ్ ఇచ్చేసి మళ్ళీ ఈ బేరింగ్ తీసుకొని వచ్చినాం. 30207 ఇది వచ్చేసి 30206 ఇది అంటే ఒకటి ఎక్కువ. ఇది ఈ రెండు సేమ్ కొద్దిగా వేరియేషన్. రెండు ఎన్బిసి, ఇవి రెండు కూడా సెకండ్ క్వాలిటీయే, ఒరిజినల్ కాదు. ఈ ఎన్బిసి కంపెనీతో ఇలా వచ్చే మొత్తం కూడా నాకు తెలిసి 90% ఒరిజినల్ అయితే ఉండవు, సెకండ్ క్వాలిటీ. ఇంకా ఇదైతే బేరింగ్ కింద వచ్చేసింది, ఇదైతే పెద్ద బేరింగ్ కింద వచ్చేసింది. దీనికోసం మళ్ళీ ఖమ్మం వెళ్ళాం. ఇప్పటికీ 2 సార్లు ఖమ్మం అయితే వెళ్ళి వచ్చాం. ఇది వచ్చేసి డేటు నిన్న వేద్దామనేసరికి నైట్ అయింది, చీకటి పడడం వల్ల నిన్నైతే ఏం చేయలేదు. బేరింగ్ మారింది కదా, మనం మళ్ళీ ఖమ్మం వెళ్ళి తీసుకొచ్చేసరికి టైం ఓవర్ అయింది. అయితే నిన్న మనము కోన్ అయితే ఎక్కిచ్చేసినాం, ఒక సైడ్ గ్రీజ్ పూసి. ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ మనము గ్రీజ్ పూసి కోన్ అయితే ఎక్కిచ్చి బేరింగ్లు అయితే ఇప్పుడు వేద్దాం. చిన్న కోన్ పోయిగా. ఫైనల్లీ బేరింగ్ అయితే వేసేసినాం, 2 బేరింగ్లు, ఒకటి చిన్నది వేసినాం, ఒకటి పెద్దది అయితే వేసేసినాం. ఇగో మొత్తం కూడా కొంచెం ఈ అబ్బు అరిగింది కదా, అందువల్ల కొంచెం లూజ్ అయితే ఉంది. ఈ అబ్బు అరగపోతే మంచిగా ఉండేది ఊగకుండా, కానీ ఫుల్ టైట్ అయితే వేసేసినాం. ఇక మనకైతే ఇప్పుడైతే ఇబ్బంది లేదు. ఈసారి మాత్రం మన 3 బొచ్చులు అయితే మనము బేరింగ్లు మార్చడం అయితే జరిగింది. ఈ మొత్తం కూడా ఇది టైట్ వేసినాం కదా, ఇక మనము ఓన్లీ డిస్క్ తగిలించినప్పుడు అయితే దీన్ని ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు పక్కనైతే పెడదాం, దీన్ని ఎక్కించుకోవాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ వర్క్కి వెళ్ళేటప్పుడు ఈ 2 నట్లలో మనము వెనకైతే ఎక్కించుకోవచ్చు. మెయిన్ గా ఇది లేకపోతే డిస్క్ అయితే నడవదు. ఇది ఏంటంటే స్ట్రైట్ లైన్ ఇస్తుంది. మనము వెళ్ళేటప్పుడు అంటే డిస్క్ దున్నేటప్పుడు ఏంటంటే స్ట్రైట్ లైన్ ఇస్తుంది, ఎటు వంకర పోకుండా ఒక లెవెల్లో ఒక గాడిలో తీసుకువెళ్ళడానికి మాత్రం ఇది. అవి 2 పెద్ద బొచ్చులు ఉన్నా ఇది లేకపోతే మాత్రం వర్క్ అయితే ఆగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము క్రాస్ అయితే ఎక్కియాలి. మన రోటావేటర్ అది క్రాస్ అయితే ఖరాబ్ అయిందని చెప్పాము కదా, ఇప్పుడైతే తీసుకొచ్చాం కదా, దీన్ని అయితే ఎక్కించుకుందాం. ఇక ఇది ఎట్లా ఎక్కిస్తాం ఏంటి కూడా ఇప్పుడైతే చూసేద్దాం. మొత్తం చూడండి ఎట్లా ఖరాబ్ అయిందో, మొత్తం కూడా ఎక్కడికి ఖరాబ్ అయింది. యాక్చువల్ గా ఇక్కడ మనకి
మనకి గ్రీజ్ కొట్టడానికి హోల్ అయితే ఇస్తారు. మేము ఎప్పుడు కూడా గ్రీజ్ అయితే కొట్టలేదు, ఎందుకంటే కొంచెం ఇది గ్రీజ్ కొట్టడం లేకపోవడం వల్లనే ఇవైతే ఖరాబ్ అయితే. మాకేంటంటే గ్రీజ్ కొట్టడానికి అవకాశం ఉండకపోయేసరికి ఇగో ఇదైతే ఖరాబ్ అయింది. ఇప్పుడు దీన్ని అయితే మారవాలి, ఎందుకంటే ఇది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. మొత్తం అక్కడికి ఇక్కడికి మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంటే ఇవే తిరగలేదు కానీ లోపల ఉన్న చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి చూసారా, అవి మొత్తం కూడా ఖరాబ్ అయినాయి. మంచి పని టైంలో మనకి ఇబ్బంది పెడుతుందేమో అన్నట్లుగా మేమైతే ముందే మొన్న ఇది మార్చుకుంటే మనకి ఇక ఇబ్బంది అయితే ఉండదు, వర్క్ మధ్యలో కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఎట్లా మారుస్తాము అనేది కూడా ఇప్పుడైతే చూసేద్దాం. చెప్తావు ఇది బండితో పాటు అయితే వచ్చింది కదా, ఎంత ట్రై చేసినా కూడా అసలు లాకులు అయితే రావట్లేదు, ప్లస్ కొంచెం కూడా కదలట్లేదు. ఇక ఇది మొత్తం కూడా మట్టి పట్టి మనం ఇంతవరకు దీనికి క్రాస్ అయితే ఎప్పుడు కూడా వేయలేదు. దీన్ని ఇక మనము ఎల్లింగ్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి ఎక్కడికి క్రాస్ ని అయితే కోపియాలి, ఎందుకంటే అప్పటిదాకా క్రాస్ అయితే రాదు. మనం ఎంత ట్రై చేసినా ఎంత ప్రయత్నించినా కూడా అసలు ఇప్పుడు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ రావట్లేదు. ఎంత ఇబ్బంది పడ్డా కూడా అసలు కొంచెం కూడా రావట్లేదు, కొద్దిగా కూడా కదలట్లేదు. చూస్తున్నాం ఎల్లింగ్ షాప్ దగ్గరికి అయితే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో తీపిచ్చి అక్కడనే క్రాస్ అయితే వేయించుకొని వద్దాం. ఏదైనా చూడాలిగా స్లోగా బొమ్మ కాదు, అది బెండేజ్ లేదు నాకు.
ఫైనల్లీ మొత్తం కూడా పెట్టించుకొని అయితే వచ్చేసినాం. ఇగో ఇక్కడ మనకి బోల్ ఉంటే అది బోడిపిచ్చి డైరెక్ట్ గా ఎల్డింగ్ అది పెట్టించేసినాం. ఇది తీయడం వరకు చాలా కష్టమైంది, మీరు కూడా చూశారు కదా. అక్కడికి వెళ్ళి దాని మీద పెట్టి అయితే తీసేసి ఫైనల్ గా అయితే లాకులన్నీ కొని దీన్ని రెడీ అయితే చేపించుకొని వచ్చినాం. అదే మనం వేసుకుంటే ఫ్రీగా అయిపోయేది. ఎక్కియడం ఈజీగానే, తీయడమే కొంచెం కష్టం, ఎందుకంటే బురద ఉంటది కదా, దాని వల్లనే కొంచెం కష్టం. ఎక్కియడం మాత్రం ఇది చాలా ఈజీ. ఇది వేసినందుకు దాదాపుగా 300 ఛార్జ్ అయితే తీసిండు, ఎందుకంటే కొంచెం కష్టమైంది, రావడం కూడా బాగా ఇబ్బంది పెట్టింది కదా, అందువల్ల ఇట్లయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.